జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి అర్హులైన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లకు పైగా పెన్షన్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బీడీ కార్మికులను నూతన చేయూత పెన్షన్ పథకంలో చేర్చి అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ధర్నా స్థలానికి చేరుకున్న ఎంపీడీఓ శ్రీకాంత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం కార్మికులు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు, టేకేదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ వెంటనే, బీడీ కార్మికులకు పెన్షన్ వెంటనే. బీడీ పింఛన్లు వస్తలేవు. మేము ఎంతో కష్టపడి పని చేస్తున్నాము. అనారోగ్యం అయినా కానీ బీడీలు వేయడు, తంబాకు అన్ని అనారోగ్య సమస్యలు 15 ఏళ్ల నుండి చేస్తున్నాం మేము బీడీలు. అయినా కానీ మాకు పింఛన్లు వస్తలేవు. పాత గవర్నమెంట్లో ఇస్తామని అన్నారు, ఆ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా ఇవ్వడం లేదు. మరి మాకు పింఛన్ ఇస్తే మంచిగా. మేము బీడీలు వేసుకొని బతకబట్టి మాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు. మరి బీడీలతోనే మాకు ఆధారం ఉన్నది. ఇంట్లో మా పరిస్థితి బాగేం లేదు. మేము పేదవాళ్ళం, బాగా ఉన్నోళ్ళకే అన్ని ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఏమి ఇస్తలేదు. మేము బీడీల మీద బతికేటోళ్ళం. మాకు పింఛన్ మంజూరు చేయాలి ఏంటంటే మాకు కావాలి. ప్రభుత్వం చేయూత పింఛన్ అని ఉన్నాయి కానీ బీడీ పింఛన్ అని అస్సలుగా లేదు. మాకు ఇది ఖచ్చితంగా కావాలి. రంభావన విహారాయ కొండగట్టు నివాసిని సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి యొక్క క్షేత్రంలో ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయమే ఫల పంచామృతాభిషేకం, చంద్రలంకరణ సేవా కైంకర్యాలు కూడా చేసుకోవడం జరిగింది. ఆషాఢ మాసం కనుక భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. తిరుక్కోల కపీంద్ర స్వామి స్థానాచార్య ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు.